Hello guys, Ninme Balu Stories and welcome to day 75 in 365 days, 365 vlogs. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? సో అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఇంతవరకు అయితే యూజ్ చేసేయండి. మన ఛానల్ని చెప్పిన కదా, నిన్నటిలో బ్లాగ్లో కూడా చెప్పిన. సో మన సబ్స్క్రైబర్స్ అయితే తగ్గుతున్నారు అనమాట. సో లైక్ మీకు నచ్చిన లైక్ మీకు నా కంటెంట్ పైన మీకు ఏమనిపించిన కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో దట్ నేను చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తా. అంటే లైక్ నేను 365 డేస్ వ్లాగ్స్లో జస్ట్ కష్టపడేది ఏంటంటే లైక్ మన కంటెంట్ నచ్చాలని చెప్పి, అంతేకాకుండా లైక్ సబ్స్క్రైబర్స్ కొంచెం పెరగాలని చెప్పేసి ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. బట్ సబ్స్క్రైబర్స్ తగ్గుతుంటే లైక్ ఇట్ డిమోటివేట్స్ మీ అనమాట. సో అట్లా కాకుండా సో చూసేవాళ్ళు ఎండ్ వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో అది గైజ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా దురదృష్టం గురించి. సో దురదృష్టం గురించి బ్లాగ్ ఏంది బ్రో అనుకుంటున్నారా? సో అదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ గో. ఏంది బ్రో ఎప్పుడు మంచిగా బ్లాగ్ తీసేటోండి, సడన్ గా ఏదో దురదృష్టం అంటున్నావు అదంటున్నావు అనుకుంటున్నారా? సో లైక్ అందరి లైఫ్లో జరిగినట్టే నా లైఫ్లో కూడా లైక్ కొంచెం ఎర్లీగానే కొంచెం బ్యాడ్ ఫేజ్ అయితే వచ్చిందని అయితే నాకు అనిపించింది. బట్ ఎనీవే ఈ ఫేజ్ పోయినా కూడా లైక్ ఈ టైం ఏదైతే ఉందో అది కొంచెం క్రిటికల్గా ఉందన్నమాట. కొన్ని టైమ్స్లో నాకే అనిపించింది లైక్ అరే బ్లాగ్స్ ఆపేయాల్సి వస్తుందా ఏంటి అని ఒక కాదు లైక్ చాలా భయం వేస్తుండే అనమాట. సో అవన్నీ ఏంటి ఎందుకు అని చెప్పేసి ఈ బ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మోస్ట్లీ ఈ బ్లాగ్ వచ్చేసి ఎవరైతే రీసెంట్గా బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, సెల్ఫ్ బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళందరికీ కొంచెం యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే అనిపించిండే. సో లైక్ అట్లనే నా పర్సనల్గా లైక్ నా సరౌండింగ్స్లో ఏం జరిగినాయి అనేది కూడా మీ అందరికీ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తా. సో దట్ ఏంటంటే మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఉంటారని చెప్పేసి ఒక స్మాల్ ప్రయత్నం అనమాట నా నుంచి. సో అది ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి లైక్ ఇంతకు ముందుకు నేను వర్క్ చేస్తున్నా. సో అదందరికీ నేను చాలా బ్లాగ్స్లో కూడా చెప్పాను. మీరు ఒకవేళ స్టార్టింగ్ బ్లాగ్స్ చూడకపోతే వెళ్ళి చూడండి. బట్ నేను ఎప్పుడు నా వర్క్ని ఎక్కడ చేస్తున్నా ఎవ్రీథింగ్ అయితే ఎప్పుడు నేను రివీల్ చేయలేదు. నాకు కూడా ఇష్టం లేకుండే లైక్ నా ప్రొఫెషనల్ వర్క్ని నా యూట్యూబ్ వర్క్ని టుగెదర్గా మంచి టైం వచ్చినప్పుడు చెప్దామని అయితే అనుకున్నా. సో అట్లా కొన్ని డేస్ అయితే మంచిగానే పాస్ అయినాయి. బట్ దాని తర్వాత ఏంటంటే లైక్ నేను వర్క్ చేసే ఆర్గనైజేషన్ వాళ్ళు నువ్వు యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నావు, సో లైక్ నువ్వు చేస్తే అదన్నా చేయి ఇదన్నా చేయి అనేసరికి లాస్ట్కి లైక్ నేను జాబ్ క్విట్ చేయాల్సి వచ్చింది. 1 మంత్ ఇప్పటికి 1 మంత్ 15 డేస్ అట్లా అవుతుంది. సో 1 మంత్ నుంచి జాబ్ లేకపోవడం వల్ల ఏమవుతుందని అంటే లైక్ ఇంతకుముందులాగా ఫుడ్ బ్లాగ్స్ చేయడము, బయట ట్రావెల్ చేయడము, సో ఇవన్నీ కొంచెం అది చాలా డిఫికల్ట్ అయిపోయినాయి. సో దాని ద్వారా ఏంటంటే కంటెంట్ కూడా కొంచెం కిందికి పైకి అవుతుంది అనమాట. బట్ స్టిల్ నా లెవెల్ బెస్ట్. లైక్ నా ఫ్రెండ్స్ దగ్గర నేను కొంచెం మనీ బారో చేసుకొని బయటికి వెళ్ళడం, సో అట్లాంటివి అయితే నేను చేస్తున్నా. బట్ స్టిల్ ఏంటంటే ఇంతకుముందులా కంటెంట్ ఉండట్లేదు. అండ్ నాకు షాకింగ్ థింగ్ ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ అంటే లైక్ నన్ను నమ్మి వచ్చిన సబ్స్క్రైబర్స్ని డిసప్పాయింట్ చేసినందుకు 2 or 3 సబ్స్క్రైబర్స్ అయితే లైక్ నన్ను సబ్స్క్రైబ్ చేసారు అనమాట. నాకైతే లిటరల్గా నా ఐస్లో అయితే ఇట్లా వాటర్ తిరిగినాయి. చాలా ఎమోషనల్గా ఫీల్ అయిన ఉండే అనమాట. అంటే దీనికోసమే బాగా కష్టపడ్డా కదా. సో సడన్గా అట్లా అయ్యేసరికి లైక్ ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అనమాట. సో బేసిక్గా నేను అన్నిట్లలో అయితే అంత ఎమోషనల్ ఉన్నాను. బట్ లైక్ సడన్గా అట్లా అయ్యేసరికి ఓకే, సో సంథింగ్ ఎక్కడో రాంగ్ జరుగుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుండే. దాన్ని లైక్ షేర్ చేసుకుంటే లైక్ అప్కమింగ్ వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఒక థింగ్ ఉండే. సో అందుకే షేర్ చేసుకుందాం అనేది చెప్తున్నా ఇవన్నీ. సో అంతేకాకుండా లైక్ అందులో కూడా నేను ఇంకా తిరుపతిలోకి వెళ్ళినాక బ్లాగ్ తీసి లైక్ అక్కడ ఎట్లా ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ అక్కడ కూడా నేను ఇంకా చరణ్ అండ్ దీప్తక్క కూడా నాకు చాలా సపోర్ట్ చేసిన ఉండే. సో ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళు నా లైఫ్లో చాలా అంటే చాలా కొంతమంది అనమాట. అందుకని చెప్పేసి చాలాసార్లు కంటెంట్ ఏం చేయాలి ఎవ్రీథింగ్ నా సరౌండింగ్స్లో అంతమంది పీపుల్ ఉండరనమాట. సో ఉన్న వాళ్ళనే నేను కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుంటా. సో అట్లా కొంచెం మిస్టేక్స్ జరుగుతున్నాయి. సో ఇప్పటి నుంచి ఏంటంటే లైక్ ఒక
లైక్ ఇప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అయితే నా ఒక మెయిన్ ఇదనమాట. అండ్ ఇది ఒక ఫేస్ అయితే. ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ లాస్ట్ 2 days బ్యాక్ లైక్ నాది ట్రైపాడ్ ఉంది కదా, ట్రైపాడ్ హ్యాండిల్ కూడా ఇరిగిపోయింది అనమాట. అది కొత్తది ట్రైపాడ్. సో అది కూడా మీకు ఇట్లా సైడ్కి క్లిప్ వేసి చూస్తా. సో అది కూడా ఇరిగిపోయింది అనమాట. అది కూడా లైక్ చాలా అంటే డబ్బులు లేని టైంలో నేను బారో చేసి కొనుక్కున్నది. సో అన్ఫార్చునేట్లీ అది ఇరిగినప్పుడు కొంచెం బాధేసింది. అదేంటంటే కొన్ని ఐటమ్స్ లేదంటే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, చాలా ఇష్టంతో కొనుక్కుంటాం మనం. దానికి ఏమైనా జరిగితే కొంచెం హార్ట్ బ్రేకింగ్ ఉంటుంది. సో అందులో అదొకటైతే ఈరోజు ఏమైందంటే లైక్ మార్నింగ్ మన మైక్ ఉంది కదా, గ్రెనారో మైక్ ఉంది కదా, సో దాన్ని కూడా లైక్ ఇది ఇరిగిపోయిందనమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటా. లైక్ చూడండి, మన మైక్ సెట్ మొత్తం ఖరాబ్ అయితే అయిపోయింది. ఇది కనెక్టర్ అనమాట, దీన్ని మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ అయితే ఇరిగిపోయినాయి అనమాట. అండ్ ఇది గ్రెనారో మైక్ అయితే ఇప్పటి నుంచి పనిచేయదు. నా దురదృష్టం చూసిన ఏ లెవెల్లో ఉందో. సో ఫస్ట్ వచ్చేసి జాబ్ పోవడము, సెకండ్ వచ్చేసి లైక్ కంటెంట్ అంటే బయట నేనంత కంటెంట్ చేయకపోవడం వల్ల సబ్స్క్రైబర్స్ ఎక్కడము. ఇది ఎంత ఎమోషనల్ అంటే అన్నీ అసలు జాబ్ వదిలేసింది దీనికోసం అని అంటే లైక్ దీని కోసం అయినప్పుడు కూడా స్టిల్ సబ్స్క్రైబర్స్ని లాస్ అవ్వడం అనేది కొంచెం పెద్ద అనిపించింది, చాలా ఎమోషనల్ అనిపించింది నాకు. సో అదొకటి. దాని తర్వాత లైక్ ఇవి ఎక్విప్మెంట్స్ ఇరిగిపోవడము, ఇవన్నీ కొంచెం చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు. అసలు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. సో ఇది నా దురదృష్టం అనమాట. సో దీంట్లో నుంచి మీకేం చెప్పాలనుకుంటున్నానంటే లైక్ బేసిక్గా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో బేసిక్ అయితే మనకు జాబ్ ఉండాలన్నమాట. జాబ్ అని కాదు, ఏదో ఒక ఫినాన్షియల్ సోర్స్ అయితే ఉండాలి. సో దట్ ఏంటంటే మనం స్మూత్గా మనం ఏదో కంటెంట్ అయితే చేసుకోవడానికి ఒక హ్యాండీగా ఉంటుంది అనమాట. లైక్ ఒకవేళ జాబ్ లేదనుకోండి, సో సమ్ టైమ్స్ ఇట్ మైట్ గెట్ డిఫికల్ట్ అనమాట. అంటే ఏదైనా కంటెంట్ చేయడానికి పక్క మనకి కొంచెం ఫినాన్షియల్ సపోర్ట్ అయితే అవసరం ఉంటుంది. సో నా బ్లాగింగ్లో ఏంటంటే మ్యాక్సిమం నేను ఫుడ్ బ్లాగ్స్, ట్రావెలింగ్, సో ఇట్లాంటివి చేస్తున్నాయి కదా. జాబ్ ఉన్నప్పుడు నాకు అవన్నీ ఏం లేకపోతున్నాయి. బట్ జాబ్ లేకపోవడం వల్ల సో కొంచెం కంటెంట్ చాలా వరకు అయితే మిస్ అవుతుంది. సో ఇవి లైక్ మీరు ఓవర్కమ్ చేయాలి. మ్యాక్సిమం ఏంటంటే జాబ్ క్విట్ మాత్రం చేయకండి. ఎప్పుడైతే మీకు ఫినాన్షియల్గా ప్యాసివ్ ఇన్కమ్ లేదంటే యాక్టివ్ ఇన్కమ్ ఉన్నప్పుడు అయితేనే లైక్ మీ మైండ్ కూడా ప్లజెంట్గా ఉంటుంది అనమాట. కంటెంట్ రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలని చెప్పి తెలుసుకోవడానికి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అంటే లైక్ ఏదైతే మన ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, సో అవి కొంచెం జాగ్రత్త అయితే కాపాడుకోండి. సో ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ గ్రెనారో విషయంలో ఏం జరిగిందంటే నాకు గ్రెనారోని ఆల్రెడీ నేను చేంజ్ చేద్దామని అనుకుంటున్నా ఎప్పటి నుంచో. ఎందుకంటే లైక్ ఇది కొన్ని టైమ్స్లో చాలా డిసప్పాయింట్ చేసింది. లైక్ మంచి కంటెంట్ చెప్పేటప్పుడు లైక్ అది సరిగ్గా పని చేయకపోవడము, లైక్ మధ్యలో వాయిస్ కట్ అయ్యి మళ్ళీ రావడము, డబుల్ వాయిస్ రావడం, ఇట్లా కూడా జరిగిందనమాట. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ద రీజన్ అంటారు కదా, సో అట్లా అయిందేమో అని చెప్పేసి నేను కూడా అనుకుని ఉండే. సో అదే గైజ్. సో ఈరోజు అయితే లైక్ ఇవే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కూడా దాని నుంచి ఓవర్కమ్ ఎట్లా అవ్వాలి అని చెప్పేసి నేర్చుకుంటారని చెప్పేసి అయితే ఒక నా ఎక్స్పీరియన్స్ అయితే మీ అందరి ముందు పెట్టినా. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా లైక్ మీకు నచ్చకపోతే లైక్ కంటెంట్ నచ్చకపోతే 100% మీకైతే లైక్ రైట్ ఉందన్నమాట అన్సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. బట్ స్టిల్ ఏంటంటే ఫ్యూచర్లో ఏదైనా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. సో దట్ నాకైతే ఇంకా చాలా కంటెంట్ చేయడానికి, ఇంకా నేను లైక్ ఇంకొంచెం ముందరికి వెళ్ళడానికి అయితే నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. సో అదే గైజ్. సో ఐఎమ్ నాట్ ఫోర్సింగ్, అంటే మిమ్మల్ని ఎవరిని నేనైతే ఫోర్స్ చేయట్లేను. అంటే నచ్చని కంటెంట్ కూడా చూసి చెప్పండి అని చెప్పేసి. కంటెంట్ నచ్చకపోతే డెఫినెట్గా మీరు లైక్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు అని అంటే బెటర్ థింగ్ యూ కెన్ కామెంట్ బిలో లైక్ ఇప్పుడు ఇది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది, అది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని అయితే చెప్పడానికి అయితే ట్రై చేయండి. ఫ్యూచర్లో వచ్చేసి కంబ్యాక్ కూడా మంచి కంబ్యాక్ అయితే ఇస్తాం మీ అందరికీ. అండ్ మంచి కంటెంట్తో మీ అందరి ముందరికి అయితే వస్తా. సో ఈరోజు అయితే ఇదే బ్లాగ్ నచ్చిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్. బాయ్ గైస్.